నమస్కారం. నిన్న మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అనేకమైనటువంటి ప్రేలాపనలు చేయడం జరిగింది. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడి నుంచి వచ్చిండో, ఏ విధంగా ఈరోజు ఎదిగిండో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. శ్రీనివాస్ యాదవ్ గారు మరి బోండా మార్కెట్ నుంచి కార్పొరేటర్గా చేసి డిపాజిట్ కూడా దక్కించున్నటువంటి నాయకుడు అతను. 1986లో కార్పొరేటర్గా చేసి ఆయనకు వచ్చిన ఓట్లు అందరికీ తెలిసిన విషయమే. అలాంటి మనిషిని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 94లో మరి అక్కడ ఉన్నటువంటి నాయకులను తప్పించి ఇతనికి అవకాశం ఇచ్చి 2 సార్లు మంత్రిగా చేస్తే ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మరి అది ఎంతవరకు నీకు న్యాయం ఒకసారి ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారు యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గతంలో శ్రీనివాస్ యాదవ్ గారు 2 సార్లు సికింద్రాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి గెలవడం జరిగింది. కానీ అక్కడ గెలవలేనని చెప్పి, అక్కడ తెలంగాణ వాదం ఎక్కువ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి నాయకుడు ఏదైతే మరి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన జయసుధ మీద కానీ పద్మారావు మీద కూడా గెలవనని చెప్పి ఆనాడు చంద్రబాబు నాయుడు దగ్గర మొరబెట్టుకొని అక్కడ ఉన్నటువంటి సీటు పక్కకు పోయి సనత్ నగర్ దగ్గర పోయి గెలిచిన ఘనత నీది. ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి కామెంట్ చేసే ముందు నీ ఆ తర్వాత ఏందో, నీ అర్హత ఏందో ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విచిత్రమైన పరిస్థితి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వైకాపాకి టీఆర్ఎస్ పార్టీ బ్రాంచ్ ఆఫీసా, లేకుంటే టీఆర్ఎస్ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ బ్రాంచ్ ఆఫీసో తెలియనటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమైనా జరుగుతూ ఉందంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు స్పందిస్తారు. ఇక్కడ ఏదైనా నడుస్తూ ఉందంటే తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ మాట్లాడుతూ ఉంటారు. పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఈయనకు 4 గెలిచినారు అసెంబ్లీగా, 4 ఎమ్మెల్యేలు గెలిస్తే 3 పోయిన తర్వాత 1 మిగిలితే ఇదే జగన్మోహన్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో పంపించింది నిజం కాదా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఒక ఎంపీ ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి స్వయాన మధ్యవర్తిగా చేసి ఇక్కడున్నటువంటి బిజినెస్లు చేసుకోవడానికి ఎక్కడున్నటువంటి ఎంపీని టీఆర్ఎస్ పార్టీలో కలపడము ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఎంతవరకు నైతికత ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రోజు ఈ యొక్క శ్రీనివాస్ యాదవ్ గారు గతంలో ఈ యొక్క చంద్రశేఖరరావు గారిని ఉప్పు అంటే పోయేటువంటి నాయకుడిని అనేక సార్లు తిట్టడం జరిగింది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 14 ఏదైతే తిరుపతిలో ఏదైతే జరిగినటువంటి మా మహానాడులో అనేకమైనటువంటి తిట్టడం జరిగింది కేసీఆర్ గారిని. బేటా కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పిన తర్వాత ఒక మంత్రి పదవి గురించి నువ్వు అనేకమైనటువంటి అబద్ధాలు ఆడావు. నువ్వు నాకు విషయాలు తెలుసు, చట్టాలు తెలుసు, అన్నీ తెలుసు, నేను మినిస్టర్గా చెప్పినా అని చెప్పి నీ ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి ఇదిగో నేను రిజైన్ చేస్తా ఉన్నాను, నేను మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తానని చెప్పావు. ఈరోజు ఏం చెప్తా ఉన్నావు? నేను ఈరోజు రిజైన్ చేస్తా అంటే గతంలో నువ్వు చేసినటువంటి రాజీనామా అబద్ధమా? ఆ రోజు చేసినటువంటి రాజీనామా ఎంతమందిని మోసం చేశావు? ఇటు పబ్లిక్ని మోసం చేశావు, గవర్నర్ని మోసం చేశావు, ఎలక్ట్రానిక్ మీడియాని మోసం చేశావు, ప్రింట్ మీడియాని మోసం చేశావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలాగా నువ్వు కనుక ఆ రోజు రిజైన్ చేసి ఎన్నికల్లో గెలిచి మంత్రి చేపడితే ఈరోజు నువ్వు ఆరోపణ చేస్తే ప్రజలు హర్షించేవారు. కానీ ఈరోజు 4 మినిస్టర్లను రాజీనామా చేయి, నేను చేసి గెలుస్తాను. నువ్వు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఎవరైతే నువ్వు ప్రజా ఉద్యమం నడుస్తున్నప్పుడు, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఏ విధంగా కుట్రలు పన్నినవో ఈ యొక్క తెలంగాణ ప్రజలకు తెలియదా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిడితేనే తెలంగాణ ప్రజలు నిన్ను ఒప్పుకుంటారని అనుకుంటున్నామే కానీ రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ ప్రజలు ఈరోజు మంత్రిగా ఉండవచ్చు, శాసనసభ్యునిగా ఉండవచ్చు, ఇప్పటికైనా మీరు ముందుకొచ్చారు,
కనీసం నువ్వు రిజైన్ చేసి సనత్ నగర్ నుంచి గెలిస్తే అప్పుడు మాట్లాడిన ఒక అందం ఉంటుంది. కానీ 1.5 year తర్వాత ఆ నలుగురు రిజైన్ చేస్తే నేను సిద్ధంగా ఉన్నాను అనేది నీ యొక్క దగాకోరు విధానానికి నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా శ్రీనివాస్ యాదవ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసడము మానుకోవాలి. ఎవరు నొప్పు గురించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తిడతా ఉన్నారు. ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఏం సంబంధమో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవ్వరు కూడా విమర్శించిన ఒక అర్థం ఉంటుంది. నీవు ఫస్ట్ టైం మినిస్టర్గా చేసినప్పుడు నువ్వు రిజైన్ చేసి ఉంటే ఎవరైనా ఆదరించేవారు, హర్షించేవారు. కానీ ఈరోజు 1.5 year తర్వాత వచ్చి నువ్వు మళ్ళీ నలుగురి గురించి మాట్లాడడం అనేది ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వైఎస్ఆర్సీపీ అనేకమైన మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంతో, ఇక్కడున్న ఎమ్మెల్యేలతోటి, ఇక్కడున్నటువంటి ఎంపీని టీఆర్ఎస్ ప్రభుత్వంలో కల్పించి ఈరోజు ఇక్కడ డబ్బులు మరి ఇక్కడ బిజినెస్లు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నలుగురిని ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలో కలిపి, ఒక ఎంపీని టీఆర్ఎస్లో కలిపి ఈరోజు అక్కడ నీతులు, నేను గవర్నర్ని కలుస్తా ఉన్నాను, లేకుంటే ప్రధానమంత్రిని కలుస్తా ఉన్నాను. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో మీ యొక్క ఎమ్మెల్యేలు కల్పించినప్పుడు, ఆ రోజు ఎంపీ కల్పించినప్పుడు ఎక్కడ పోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీద ఆరోపణలు చేయడం మానుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇంకో విషయం ఏంటంటే, గతంలో తెలుగుదేశం పార్టీ లేదు, తాళం వేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈరోజు అదే సాక్షి పత్రికలో అనేకమైనటువంటి వార్తలు రాశారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తోటి తెలంగాణ టీడీపీ పొత్తుంటుందని రాస్తా ఉన్నారు. మీ యొక్క గేమ్లు, మీ యొక్క మైండ్ గేమ్ని అందరూ ప్రజలు మరి కనిపెడతా ఉన్నారు. మీరు చేసినటువంటి మైండ్ గేమ్ని కూడా తెలంగాణ ప్రజలు మరి చూస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా శ్రీనివాస్ యాదవ్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, నువ్వు నీతి నియమాలుంటే, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా రాజీనామా చేసి సనత్ నగర్ నుంచి గెలవాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం.